స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన తర్వాతనైనా టీడీపీ జనసేన కళ్ళు తెరవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలోని సిపిఎం పార్టీ ఆఫీస్ దగ్గర ఐద్వా సిఐటియు సంఘాలు మరియు అమిలియో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కెప్టెన్ లక్ష్మీ సెహ్గల్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం సరికాదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కెప్టెన్ లక్ష్మీ సెహ్గల్ స్ఫూర్తితో అత్యాచారాలు హత్యల నివారణ కోసం ఉద్యమిద్దాం. శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మలమ్మ. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలు ట్రాఫిక్ సిఐ గౌతమి ఆధ్వర్యంలో ఈరోజు అనగా 22/7/2024 తేదీ ఉదయం 10 గంటల నుండి ఎస్బీఐ సర్కిల్ నుండి కేఎంసీ మీదుగా ఎస్టీ సెయింట్ జోసెఫ్ కాలేజ్ వరకు రోడ్డు మీద ఉన్న పండ్లు, టిఫిన్ బండ్లను, బజ్జీల బండ్లను మరియు మొబైల్ క్యాంటీన్లను రోడ్డు మీద పెట్టి వ్యాపారాలు జరుపుతున్నందున ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్ల ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మొబైల్ క్యాంటీన్లను మరియు పండ్ల బండ్లను, బజ్జీల బండ్లను, టిఫిన్ బండ్లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి రోడ్డు మీద వ్యాపారాలు చేస్తున్న వారిపై పెట్టి కేసులను నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తామని కర్నూలు ట్రాఫిక్ సిఐ పి గౌతమి తెలపడం జరిగింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు న్యూ ఏఎంసీ విభాగాన్ని కర్నూలు కలెక్టర్ ఆదేశానుసారం ప్రారంభించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏఎంసీ విభాగానికి 12 ఐసీయూ కార్డ్స్ మరియు 12 మానిటర్స్ ఐసీయూ కార్డ్స్ చేర్చినట్లు అతి తక్కువ సమయంలో ఏఎంసీ ఆర్ఐసీయూ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఏఎంసీ విభాగానికి 12 మానిటర్స్ 196, ఏఎంసీ విభాగానికి 12 మానిటర్స్ 1964 కేఎంసీ బెడ్ డాక్టర్ వి రంగారెడ్డి యుఎస్ఏ వారు 12 మానిటర్స్ విరాళం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏఎంసీ విభాగానికి ఇంకా అవసరాన్ని బట్టి మరింత ఇంప్రూవ్మెంట్ చేస్తానని వైద్యులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. హాస్పిటల్లో నూతన ఏఎంసీ మరియు క్యాజువాలిటీ ఏర్పాటు చేసినందుకు పలువురు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు 20/7/2024 కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసే సమయంలో క్యాజువాలిటీలో పేషెంట్ల రద్దీ దృష్ట్యా పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు ఇమీడియట్గా ప్రారంభించేలా చూడాలని చెప్పారు. వారి ఆదేశానుసారం ఈరోజు 20 పడకల నూతన క్యాజువాలిటీ విభాగాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. హాస్పిటల్లో రాయలసీమ నలుమూలల నుంచి వచ్చే పేషెంట్లకు సాయంత్రం 4 నుండి క్యాజువాలిటీకి యాక్సిడెంట్ కేసెస్ మరియు అత్యవసర కేసులు రావడంతో క్యాజువాలిటీలో హెవీగా రద్దీ ఉంటుందని తెలిపారు. ఇప్పుడున్న క్యాజువాలిటీలో డాక్టర్స్ భారం ఉంటుంది. దాన్ని తగ్గించడానికి నూతన క్యాజువాలిటీ ఏర్పాటు చేయడం ద్వారా కొంత భారం తగ్గుతుందని అన్నారు. ఈ క్యాజువాలిటీలో 20 పడకలతో ఆక్సిజన్ పెట్టే సౌకర్యం కల్పించబడింది మరియు సెలెన్స్ స్టాండ్స్, దీంట్లో 5 బెడ్లకు వెంటిలేటర్ మరియు మానిటర్ సౌకర్యం ఉంటుందని తెలియజేశారు. హాస్పిటల్కి నలుమూలల నుంచి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవల కొరకు ఈరోజు నూతన క్యాజువాలిటీ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా క్యాజువాలిటీకి కొంత భారం తగ్గనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రామ్ శివ్ నాయక్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఇక్బాల్ హుసేన్, డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విద్యాసాగర్, అనస్థిసియా హెచ్ఓడి డాక్టర్ కొండారెడ్డి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఏఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ ఏడీ రమేష్ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి సావిత్రిబాయ్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఇది మనకు మెయిన్గా మనకు రాయలసీమ జిల్లాలో మనకు ఎక్కువగా ఓపీ పేషెంట్స్ ఎక్కువగా వస్తుంటారు. చాలామంది అర్బన్ హెల్త్ సెంటర్స్ దానిలో పోవడానికి అవకాశం ఉన్నా కానీ మనకు గమనించినట్లయితే సాయంత్రం 4 నుంచి ఓపీ క్యాజువాలిటీకి హెవీగా పెరిగిపోతుంది. సో ఇలా హెవీగా పెరిగిపోవడం వల్ల మనకు ఏమైపోతుందంటే ఒకేసారి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. తర్వాత ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి ఏదైనా రోడ్డు ప్రమాదాలు అయినప్పుడు సడన్గా ఒక 10 మంది వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు లేకపోతే ఇంకా ఒక మెడికల్ కేర్లు కూడా ఎక్కువగా మనకు ఈ పెద్ద పాపులేషన్ ఉంది కాబట్టి మన టౌన్లోంచి కూడా చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇప్పుడున్న క్యాజువాలిటీ బెడ్స్లో ట్రీట్మెంట్ ఇవ్వడము డాక్టర్స్కు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకే బెడ్ మీద 2-3 పెట్టాల్సి వస్తుంది. ఇలా పెట్టాల్సి వచ్చినప్పుడు పేషెంట్స్కి కూడా 2-3 ఒకే బెడ్ మీద ట్రీట్మెంట్స్ పెట్టడం వల్ల వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. డాక్టర్స్కి కూడా కొంచెం చాలా శ్రమగా అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఆలోచించి మనం ఒక 20 బెడ్లతో కొత్త క్యాజువాలిటీని తయారు చేయడం జరిగింది. సో ఈ క్యాజువాలిటీలో మనకు 20 పడకలు కాకుండా దానికి అన్నిటికీ కూడా ఆక్సిజన్ పెట్టే సౌకర్యం కల్పించబడింది. అంతేకాకుండా దీనికి అన్ని సలైన్ స్టాండ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము. దీంట్లో ఎస్పెషల్గా 5 బెడ్లకు వెంటిలేటర్ సౌకర్యము, మానిటర్స్ ఉంటుంది దీంట్లో. అంటే సడన్గా మనకు ఏదన్నా బయట, ఎందుకంటే మనకు ఇప్పుడు అనంతపురం తర్వాత మహబూబ్నగర్ ఇక్కడ తర్వాత బయట హాస్పిటల్స్ నుంచి కూడా వెంటిలేటర్ మీద పెట్టి పేషెంట్స్ను సడన్గా షిఫ్ట్ చేస్తుంటారు. వాళ్ళను ఏమైనా డిసైడ్ చెయ్యాలి మెడికల్ వాళ్ళు, అనస్థీషియా వాళ్ళు అని అంటే ముందు పేషెంట్స్ను చూసుకోవాలి. వాళ్ళు చూసుకున్నాకనే ఏఎంసీకి షిఫ్ట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి సడన్గా మనము అంబులెన్స్ 108 అంబులెన్స్ నుంచి మన క్యాజువాలిటీలకు తీసుకోవాలి అంటే కూడా వెంటిలేటర్ ఉండాలి. కాబట్టి ఇది నేను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా 5 కొసిగిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. టీడీపీ నాయకుడు తోవి వెంకటేష్ ఇల్లు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి 2 దొంగలు చోరీకి ప్రయత్నించారు. పక్కింట్లో ఉన్న సోదరుడు గమనించి దొంగలను గదిలో బంధించి పోలీసులకు అప్పగించారు. అందులో ఒక దొంగ తప్పించుకొని పరారీ అయ్యాడు. పోలీసులు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ 2 దొంగలు కొసిగికి చెందిన వ్యక్తులుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుటుంబ సభ్యులతో కలిసి 4 రోజుల క్రితం సొంత పనులపై ఎన్టీఎస్సీ అని ఊరికి వెళ్లారు. అది గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. గత కొద్ది రోజులుగా కొసిగిలో వరుస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. బాత్రూమ్ లైట్ ఇక్కడ చూడ ఇంకా స్టార్టింగ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కర్నూలు అన్నారు. కర్నూలు జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ తీరును తప్పుపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు అని, అప్పుడు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చి ఉంటే 100 సార్లు రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేదని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి కృషి చేయాలని అన్నారు. లోక్సభలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని, అలాగే రాజ్యసభలో వైసీపీ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నందున ఇరు పార్టీలు సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా దుండగులు భయపడడం లేదని, ఇందుకు నిదర్శనం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అని అన్నారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠినంగా శిక్షించాలని రామకృష్ణ కోరారు. రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే ఆశతో ఆయనకు ఓట్లేశారు. ఆయన కూడా నిన్న చెప్పుకున్నాడు ఆ విషయం. మనం ఏదో వెండెట్టా పాలిటిక్స్, కక్ష సాధింపు రాజకీయాల కోసం మనకు ఓట్లేయలేదు. రాష్ట్రాన్ని గాడిలో పెడతాము, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని మనకు ఓట్లేశారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా అది గమనించాలని కూడా ఆయన చెప్పారు. మరి గవర్నర్ ప్రసంగంలో
అది ఎక్కడ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. ఎందుకంటే మీరు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టండి, అప్పుడు మాత్రమే క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఈ రాష్ట్రంలో ఉన్న ఒక అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత వారిద్దరిపైన ఉంది. రాష్ట్రము ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి, దానికోసం మాట్లాడాలి. ఇవాళ బీహారు నితీష్ కుమార్ గారు మాట్లాడారు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చేది లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నితీష్ కుమార్ గారితో కూడా మాట్లాడి ఇతరుల అందరి సహకారం కూడా తీసుకోవాలి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ లోక్సభలో మీ పైన గవర్నమెంట్ ఆధారపడిన మాట వాస్తవమే, కానీ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆధారపడింది మోడీ గవర్నమెంటు. మరి ఈ తరుణంలో మీరు అందరి సహకారం తీసుకొని మీరు ముందుకు సాగితే ఇవాళ రాష్ట్రానికి మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతి నుంచి బయటపడేయాలి. ఆ విధంగా మీరు ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఎన్నికల హామీలు అమలు చేయడానికి కూడా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ రాష్ట్రంలో ఒకవైపు ఆర్థిక అధోగతి పరిస్థితి ఉంటే మరోవైపు ఇవాళ చర్చలు శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఒక చర్చ వస్తూ ఉంది. మన ఇక్కడ కూడా నందికొట్కూరు ఏరియాలో ఈ ప్రాంతంలో ఒక చిన్న అమ్మాయిని మానభంగం చేశారని చెప్పి అసలు ఆ అమ్మాయి శవం ఇప్పటికి కూడా దొరకలేదని చెప్పారు. మరి అమ్మాయిని చంపారా, లేకపోతే ఎక్కడైనా కిడ్నాప్ చేశారా, లేదా చంపి ఆమె అమ్మాయిని తీసుకొని పోయి ఎక్కడ నదుల్లో పడేశారు, డ్యాంలో పడేశారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటివి అనేక చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇవాళ సీనియర్ అడ్మినిస్ట్రేటరు గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేశారు. మరి మీరు లా అండ్ ఆర్డర్ని మీరు ప్రత్యేకించి పర్యవేక్షణ చేసి ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా మీరు చర్యలు చేపట్టకపోతే మాత్రం ప్రభుత్వం బదనామవుతుంది, ఖచ్చితంగా బదనాం అవుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయొచ్చు, ఇక్కడ చేయకపోతే ఢిల్లీలో కూడా చేసుకోవచ్చు, దానికేం ఎవరికి అభ్యంతరం లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది. స్థానిక కలెక్టర్ కార్యాలయం దగ్గర యూనియన్ నాయకులు పెద్దరాజు నాయక్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి నరసింహులు పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారని, అటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం కోసం వారిపై చేస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 6 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని కూడా ప్రభుత్వం మారింది కాబట్టి తమ వాళ్ళు పని చేసుకుంటారంటూ రాజీనామా చేయించడానికి ఒత్తిడులు చేస్తున్నారని, అటువంటి విధానాలు మానుకోవాలని కోరారు. మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలని అనే విధానాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతుందని ఆయన తెలియజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంచిబాబు ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న ధర్నాకి సంఘీభావం తెలియజేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ జిల్లా కార్యదర్శి వీరేష్ గౌడ్, కోశాధికారి వీరేష్, జిల్లా నాయకులు బాలు, విశ్వనాథ్, మెహబూబ్, రామంజీ, అర్జున్, మునిస్వామి, వీరేష్, స్వామిదాస్, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా తొలగించాలని చెప్పి ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి వస్తుంది. మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు ఏమున్నా, ప్రభుత్వాలు మారినా మారకపోయినా
ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం మార్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా CITగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పథకము ప్రారంభమైనప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చి ఆ రకంగా కొత్త వాళ్ళని పెట్టుకోవాలి, వాళ్ళకు ఉపాధి, రాజకీయ ఉపాధి కల్పించాలని చెప్పి కొంతమంది మండల నాయకులు, గ్రామ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రయత్నం చేస్తున్నారు. దానికి వేధింపులకు గురి చేస్తున్నారు. మీ మీద కంప్లైంట్ పెడతాం, మీరు సరిగ్గా పనిచేయడం లేనటువంటి పేరుతో కంప్లైంట్లు పెట్టడానికి ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. ఇప్పుడే మా రాష్ట్ర నాయకుడు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక మంది చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, చనిపోయినటువంటి కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ఆ కుటుంబంలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ విషయాన్ని అంటే ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి ఆలోచన విరమించుకోకపోతే CITగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మేము సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంజిబాబు, CIT జిల్లా ప్రధాన కార్యదర్శి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు గత నెల 12వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరిన సందర్భంగా గ్రామ పంచాయతీల్లో మండల స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ల పైన 18 ఏళ్ల సర్వీసులు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ మార్చాలనేటువంటి నిబంధనలు గ్రామ స్థాయిలో లీడర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఆ నిబంధనలకి మండల స్థాయి అధికారులు కానీ మీరంతా రాజీనామాలు చేసి మీరంతా ఇళ్లకు పోండి అనేటువంటిది రాష్ట్ర మండలాధికారుల ద్వారా గ్రామస్థాయి లీడర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒత్తిడి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే 6 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి రాజకీయ వేధింపులు ఆపాలని, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనాలు కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు FTE అమలు చేయాలనేటువంటి నిదానంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కర్నూలు జిల్లా నందు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలోని CPM పార్టీ ఆఫీస్ దగ్గర ఐద్వా, CITU సంఘాలు మరియు అమిలియో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కెప్టెన్ లక్ష్మీ సాగల్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐద్వా జిల్లా సహాయక కార్యదర్శి S శ్యామల అధ్యక్షత వహించారు. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, డాక్టర్ GMD మున్వి, డాక్టర్ B రమాదేవి, CITU నగర ఉపాధ్యక్షులు T రాముడు, నగర అధ్యక్షులు R నరసింహులు, నగర కార్యదర్శి CH సాయిబాబా, ఐద్వా జిల్లా నాయకులు PS సుజాత, ఐద్వా నగర నాయకులు S షబానా, KVPS నగర కార్యదర్శి M భాస్కర్, వార్డు కార్యదర్శి M జయమ్మ, కెప్టెన్ లక్ష్మీ సహకాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా వారందరూ మాట్లాడుతూ కెప్టెన్ లక్ష్మీ సహకాల్ 1914లో జన్మించిన నాటి నుండి ఆమె చనిపోయే వరకు 2012 వరకు ఆమె జీవించి ఉన్నంత కాలం చిన్నతనం నుండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళలు ఎందులోనూ తీసిపోరని సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ మహిళా కెప్టెన్గా పనిచేశారు. సింగపూర్లో డాక్టర్లుగా ఆమె ప్రజలకు ఎంతగానో వైద్య సేవలు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. 1945లో జపాన్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి 1946 వరకు బర్మా జైల్లో పెట్టారు. 1971లో రాజ్యసభకు ఆమె ఎన్నికయ్యారు. 1984లో భోపాల్లో జరిగిన ప్రమాదం జరిగే బాధల్లో ఉంటే అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించి ఆ ప్రజలను కాపాడడంలో ఆమె ఎంతగానో కృషి చేసిందని భారత ప్రభుత్వం 1998లో పద్మ విభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఈ సమాజం మార్పు కొరకు సేవాభావాన్ని కలిగి ఉండే విధంగా కృషి చేయాలని వారందరూ పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, గుండె పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు వైద్యం, BP, షుగర్ పరీక్షలు, ముక్కు చెవి పరీక్షలు, ఆర్థోపెడిక్ జబ్బులకు, జనరల్ మెడిసిన్, అన్ని జబ్బులకు 100 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు, వైద్య సేవలు అమిలియో హాస్పిటల్ వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమిలియో హాస్పిటల్ స్టాఫ్ మరియు క్యాంప్ మేనేజర్ K వరప్రసాద్, అర్జున్, S మాధవి, ఐద్వ సంఘం నాయకులు S షబానా, వార్డు నాయకులు S సత్యం, N మద్దిలేటి, జాన్, గుర్రప్ప, రెహమాన్, CPS సంఘం CV వర్మ మొదలగు వారు పాల్గొన్నారు.
ఈరోజు వీకర్ సెక్షన్ కాలనీలోని కర్నూలులో ఉండే అమీలియా హాస్పిటల్ వారి సౌజన్యంతో లక్ష్మీ సేగల్ గారి 12వ వర్ధంతి సభ సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయకంగా ఆమె మహిళలకు చేసిన సేవ ఎంతో ఉంది కాబట్టి ఆమె వర్ధంతి దినం నాడున మేము వీకర్ సెక్షన్ కాలనీలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మెడికల్ క్యాంప్ వచ్చేసి ఐద్వా ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. అలాగనే మా వీధిలో ఉండే ఆర్పీలు, పొదుపు సంఘాల వాళ్ళు, కాలనీ ప్రజలు అందరూ కూడా ఈ పార్టీ సభ్యులు, నాయకులు అందరూ కూడా సహకరించడం జరిగింది. అయితే లక్ష్మీ సేగల్ గారు ఎంతో మహోన్నతమైన మహిళ. ఆమె మా ఐద్వా నాయకురాలు కూడా. అలాగనే స్వతంత్ర పోరాటంలో కూడా ఆమె ఎన్నో సేవలు చేసింది దేశానికి. కాబట్టి ఆమె స్ఫూర్తిదాయకంగా మేము ఈరోజు అమీలియా హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము ఈ వైద్య శిబిరాన్ని జరపాలని అనుకున్నాము. కానీ ప్రజలందరూ కానీ బాగుపడతారని చెప్పేసి భావించి ఈ దేశం కోసం పనిచేసిన యోధురాలని మనం అందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చూస్తే మహిళా సంఘం కూడా ఆమె స్ఫూర్తితోనే ఆమె కూతురు ఎవరైతే ఉన్నారో సుభాషిణి అలీ గారు ఈ రోజు అఖిల భారత నాయకురాలుగా పనిచేస్తున్నారు ఐద్వా సంఘంలో. ఈ దేశంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు, దాడులు మనం చూస్తున్నాం. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఈరోజు కామందులు హత్య చేసి ఈరోజు చంపేసిన పరిస్థితి మనం రోజు పేపర్లో, టీవీల్లో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు ఈ దేశంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. కనుక ఈ దేశంలో మహిళలకు రక్షణ కావాలా, అలాగే ఈ దేశం కోసం, భవిష్యత్తు కోసం ఆమె చేసిన త్యాగాలను మనం వృధా పోనివ్వకుండా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేయడం కోసమే మనం లక్ష్మీ సేగల్ గారి వర్ధంతి సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మన వీకర్ సెక్షన్ కాలనీలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రధానంగా దళితులు, అలాగే బీడీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ పనిచేసుకునే వాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. కర్నూలు నగరంలోని ఆర్ఎంకే ప్లాజా నారాయణ జూనియర్ కళాశాల నందు ఐద్వా జిల్లా కోశాధికారి పిఎస్ సుజాత అధ్యక్షతన మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్యలను నివారిద్దాం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మలప, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రేవతి మాట్లాడుతూ 1938లో మద్రాస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ గైనకాలజీ పూర్తయిన తర్వాత 1940లో సింగపూర్ వెళ్లి అక్కడ భారతీయ నిరుపేదల వాడలో వైద్యశాల స్థాపించి స్థానికంగా ఉన్న భారతీయ కార్మికులకు కెప్టెన్ లక్ష్మీ సేగల్ సేవలు అందించారని అన్నారు. అక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్రోద్యమంలో ఆజాద్ హిందూ ఫౌజ్ మహిళా దళాల్లో చేరి కెప్టెన్ హోదా పొంది డాక్టర్గా వైద్య సేవలు కూడా అందజేశారని అన్నారు. ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఝాన్సీ రెజిమెంట్కు ప్రాతినిధ్యం వహించారని అన్నారు. లక్ష్మీ సేగల్ 1947లో లాహోర్కు చెందిన కర్నల్ ప్రేమ్ కుమార్ సేగల్ను లాహోర్లో వివాహం చేసుకుని కాన్పూర్లో స్థిరపడి కాన్పూర్ ప్రజలకు వైద్య సేవలు అందించారు. స్వాతంత్ర్యం అనంతరం ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా వివిధ స్థాయిలలో సమాజ సేవకు అంకితమయ్యారు. 1971లో సిపిఎం తరపున లక్ష్మీ సేగల్ రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1998లో ఈమెకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం చేయబడింది. 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె వామపక్షాల మద్దతుతో బరిలో దిగారు. 97 సంవత్సరాల వయసులో లక్ష్మీ సేగల్ 2012 జూలై 23న కాన్పూర్లో మరణించారు. కెప్టెన్ లక్ష్మీ సేగల్ స్ఫూర్తితో పోరాడి నేటి సమాజంలో మహిళలపై, మైనర్ బాలికలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పసిపిల్లలు, స్కూల్ పిల్లలు ఇలా వయసుతో సంబంధం లేకుండా రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ అశ్లీలత విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ధన్యవాదాలు.
అర్థం కాదు పిల్లలు కదా సెకండ్ ఇయర్ చూసేస్తుంటే సెకండ్ కాబట్టి ఏది స్వాతంత్రం అనేది మనకు కొద్దిగా అధికా తెలుసు బొమ్మలు అది నాకు అనుకుంటున్నాను. ఈ మధ్య చెప్పాలంటే మూమెంట్ సందర్భంగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ చాలా ఇది తీసుకుంది అది చూశారు. అది ఒక డాక్టర్ చెన్నై మద్రాసు వాళ్ళ అమ్మ నాన్న అడ్వకేట్ వాళ్ళ అమ్మ కూడా ఆమె డాక్టర్. అయితే ఆమె డాక్టర్ ఏదో ప్రాక్టీస్ చేసి సంపాదించుకుందామని ఆలోచన కన్నా కూడా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, మనమంతా బానిసలుగా ఉన్నాము, మనం స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి ఆలోచించి ఆ రకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం చూసిన తర్వాతనైనా టీడీపీ జనసేనలో కళ్ళు తెరవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసిన తర్వాత మాటల్లో చూపిన శ్రద్ధ కేటాయింపుల్లో లేదని ఆయన విమర్శించారు. తెలుగుదేశం జనసేనలు బీజేపీకి మద్దతు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే దాంట్లో కీలక పాత్ర వహించారు కాబట్టి రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశించే ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఆయన విమర్శించారు. అమరావతి నిర్మాణం కొరకు 15,000 కోట్ల రూపాయలు నేరుగా గ్రాంట్గా ప్రకటించకుండా వివిధ సంస్థల ద్వారా అప్పుగా ఇప్పిస్తానని చెప్పడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. దీనివల్ల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి మళ్లీ ఆర్థిక ఊబిలోకి నెట్టడమే అవుతుందని ఆయన తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, విభజన హామీల అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పిన నిధులు ఎందుకు కేటాయించలేదు? ప్రత్యేక హోదా, కడప ఉక్కు, విభజన హామీలు ఊసేలేదని అన్నారు. బెంగళూరు హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ అని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన దానికి ఎందుకు నిధులు కేటాయింపు చేయలేదని, రాష్ట్రాలకు నిధులు కేటాయించిన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ప్రస్తావనే లేదు అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన పార్టీలు కేంద్రం పైన, బీజేపీ పైన రాజకీయ ఒత్తిడి తేవాలని అన్నారు. బడ్జెట్లో మాటలతో సంతృప్తి పడకుండా స్పష్టమైన నిధులు సాధించాలని అన్నారు. జిల్లా ప్రజలు కేంద్రాన్ని, బీజేపీని నిలదీయాలని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగుదేశం జనసేన పార్టీలపైన ఒత్తిడి తేవాలని అన్నారు. పార్లమెంట్లో మన రాష్ట్ర ఎంపీలు బడ్జెట్లో న్యాయం కొరకు పోరాడాలి అని అన్నారు. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరాశకు లోనేరనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం నిధులు కానీ ప్రస్తావనే లేకుండా ఈ బడ్జెట్ ప్రసంగం సాగింది. అదే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం గ్రాంట్లు ప్రకటించకుండా నేను వివిధ సంస్థల ద్వారా 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పిస్తానని అని చెప్పడమే ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేయడం తప్ప వేరే కాదు. ఇప్పటికే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రాష్ట్రానికి అప్పుగా ఇవ్వడం అంటే ఆర్థికంగా ఊబిలో కూరుకుపోవడం తప్ప వేరే కాదు. అదే కాకుండా ఈరోజు పారిశ్రామిక కారిడార్ని ప్రకటించింది. ఆ ప్రకటనలో ఎక్కడైనా నిధుల కేటాయింపు గురించి ప్రస్తావించిందంటే ఎక్కడ ప్రస్తావించలేదు. అందుకోసం సిపిఎం పార్టీగా మేము రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసింది. కనీసం తెలుగుదేశం జనసేన అయినా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కానీ గెలిపించిన తర్వాత వచ్చిన ఫలితాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుభవిస్తుంది. రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎటువంటి మేలు జరగట్లేదు. సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. జనసేన, తెలుగుదేశం పార్టీలు స్పందించాలి. మీరు బడ్జెట్ ప్రసంగం చూసి మురిసిపోతారా? రాష్ట్రానికి నిధులు రాబట్టడం కోసం నిలదీస్తారా? ఈ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టే మేము ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నాం, తెలుగుదేశం పైన, జనసేన పైన ఒత్తిడి తీసుకురావడం కోసం కూడా ప్రజలు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ జిల్లా మంత్రులు, ఈ రాష్ట్ర మంత్రులు పార్లమెంట్లో గళం విప్పాలి. ఈ రాష్ట్రానికి నిధుల కేటాయింపు కోసం ప్రత్యేకంగా ఆ రకం గళం విప్పి పార్లమెంట్లో ఈ ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎడతెరిపి లేని వర్షాలతో, ఎగువ కురిసిన వర్షాలతో శ్రీశైలం డ్యాం వైపు వస్తున్న వరద నీటితో తుంగభద్ర నది తీరాన నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మిద్దెలలో పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో తుఫాను వల్ల
వారం రోజులకు పైగా కురుస్తున్న వర్షాలతో తన ఇంటి పైకప్పు కూలిన దృశ్యాన్ని చెబుతూ పాత ఇళ్లలో మట్టి మిద్దెలలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. 48వ వార్డు రోజా వీధిలో నివసిస్తూ ఉంటాం మేము. గత వారం రోజుల నుంచి పడుతున్న వర్షాల ప్రభావం వల్ల మా ఇల్లు పైకప్పు మొత్తం ఇట్లా కూలి పడిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన తర్వాతనైనా టీడీపీ, జనసేన కళ్ళు తెరవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలోని సిపిఎం పార్టీ ఆఫీస్ దగ్గర ఐద్వా, సిఐటియు సంఘాలు మరియు అమిలియో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం సరికాదన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ స్ఫూర్తితో అత్యాచారాలు, హత్యల నివారణ కోసం ఉద్యమిద్దాం. శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మలమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.